ప్రగతి ప్రణాళిక జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు వారి సారథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా 20వ తారీఖు నుంచి 26 వరకు 20వ తారీఖు నుంచి మొదలైన సంక్షేమానికి సంబంధించిన హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ మైనార్టీ హాస్టల్స్ కానీ ట్రైబల్ హాస్టల్స్ అన్నీ కూడా ఆ సంక్షేమానికి సంబంధించిన హాస్టల్స్లో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంత్రిగా నేను కానీ జిల్లా కలెక్టర్ గారి అధికారులందరూ విజిట్ చేసి పిల్లలకు సంబంధించినటువంటి మౌలికమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని పిల్లలకు సంబంధించిన ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా గైడ్ మెయింటెనెన్స్ కాలేజీ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా నేను జగిత్యాల జిల్లా సెక్రటరీ గారు మా అధికారులు ఏదైతే మహాత్మారావు జ్యోతిరావు సంబంధించిన అధికారులు ఆర్డీఓ గారు అందరూ కూడా పిల్లలతో కూర్చొని పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే చదువు పరంగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అందరూ ఉన్నారా లేదా వారికి సంబంధించిన మార్నింగ్ అల్పారం ఏ విధంగా ఉంది, లంచ్ ఏ విధంగా ఉంది, రాత్రి డిన్నర్ ఏ విధంగా ఉంది విషయాన్ని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దీని కారణంగా ప్రత్యేకంగా జ్యోతిరావు పిల్లలకు సంబంధించిన విషయం కూడా పిల్లలందరూ మమ్మల్ని అడిగింది ఏంటంటే సార్ మాకు ప్రత్యేకంగా డార్మెంటరీ ఏర్పాటు చేసి మాకు బెడ్స్ కావాలని ఒకటి భోజనం చేసినప్పుడు డైనింగ్ పరంగా కింద కూర్చొని భోజనం చేస్తున్న విషయం రాష్ట్ర మంత్రిగా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఏ విధంగా రేపు రాబోయే జూన్లో పిల్లలకు డైనింగ్ హాల్ ఏర్పాటు చేసే విషయంలో కానీ అదేవిధంగా ప్రత్యేకమైన బెడ్స్ ఏర్పాటు విషయంలో దాన్ని పరిశీలిస్తున్న విషయాన్ని కూడా మంత్రి చేస్తాం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ 2020 కోట్ల ఇంటర్మీడియట్ సాక్ష్యం మనకి ఇంటర్మీడియట్ క్లాస్ రూమ్స్ లేక జగిత్యాలలో పిల్లలు అక్కడ రన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడే ఆర్సీఓ గారిని అడిగినాను. ఆర్సీఓ సార్ మాకు అకామిడేషన్ అరేంజ్ చేసి ఏదైతే ప్రాక్టికల్స్కి సంబంధించిన రూమ్స్ అరేంజ్ చేస్తే పిల్లలంతా సంబంధించిన జిల్లా ఆర్సీఓ గారు ప్రిన్సిపల్ గారు చెప్పడం జరుగుతుంది. మరి ప్రాంత శాసనసభ్యులు మన పిల్లలు 10th అయినాక ఇంటర్మీడియట్ కోసం తీసుకెళ్ళి ఆ లిమిట్ క్లాస్ రూమ్స్ సంబంధించిన పరంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి బీసీ సెక్రటరీ గారికి ఆ 8 క్లాస్ రూమ్స్ తాత్కాలికంగా షెడ్యూల్ ద్వారా చూపిస్తాను. 20 లక్షల పైసలు జిల్లా కలెక్టర్ ద్వారా నివేదిక అవకాశం పంపించి ఆ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని సంబంధించిన అధికారులతో దృష్టి ప్రత్యేక నిర్ణయం తీసుకొచ్చే విధంగా ఈ సందర్భంగా సంక్షేమానికి సంబంధించినటువంటి వారోత్సవాలు దానిలో భాగంగా ధర్మపురిలో ఉన్నటువంటి స్తంభంపల్లి పిల్లలకు సంబంధించిన సదుపాయాలు ఆ దృష్టికి వచ్చి పరిష్కారం చేసి విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను చేసుకుని పిల్లలకు గొప్పగా చదువుకోవాలని దానిలో భాగంగా రాబోయే రోజుల్లో యంగ్ డిగ్రీ ప్రత్యేకంగా కలెక్టర్ గారు నేరెల శివార్లో సుమారు 25 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. ప్రభుత్వం ఆల్రెడీ పనులు కూడా మొదలవుతున్నాయి. 2 సంవత్సరాలు కూడా యంగ్ ఇంజనీర్స్ మొదలైతే దాంట్లో సుమారు 25 ఎకరాలు 200 కోట్ల రూపాయలతో ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ వచ్చే విధంగా ముఖ్యమంత్రి యొక్క సంకల్పాన్ని ప్రభుత్వం అమలు చేసే విధంగా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు మరియు అధికారులు సాధ్యమైన తొందరగా 2 సంవత్సరాల్లో అన్ని ఇంజనీర్స్లు పిల్లలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రత్యేక దృష్టి చేసుకుంటాం. ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా ట్రైబల్ మినిస్టర్గా వెల్ఫేర్కి సంబంధించిన విషయంలో కూడా మా కలెక్టర్ గారు వెల్ఫేర్లో హాలిడేస్ ఉన్నాయి. ప్రత్యేకంగా పిల్లలకు సంబంధించిన మౌలిక విషయంలో కూడా ప్రభుత్వానికి ప్రభుత్వంలో నాకు కాపీ చేసుకుంటున్నాం. కూడా ఈ సహకారం కూడా ఎందుకంటే వెల్ఫేర్లో జరుగుతున్న పిల్లలంతా మనకి చిన్న చిన్న విషయం ప్లానింగ్ చేద్దాం ఏదంటే అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఎంతో శాఖ మంత్రిగా అంటే వెల్ఫేర్ మంత్రిగా ఈ నియోజకవర్గంలో ఉంటాను కాబట్టి మా అధికారులు ఏదైతే సిబ్బంది పిల్లలు కూడా మన పిల్లలు చూసుకోవాలని చెప్పి ధన్యవాదాలు.